ఈరోజు రోహిణికి, విష్ణుప్రియకి పెద్ద గొడవ జరిగేటట్టే ఉంది హౌస్లో. మెగా చీఫ్ అవ్వడానికి టాస్క్లు పెడుతున్నారు బిగ్ బాస్. అలాగే సెకండ్ టాస్క్ పెట్టారు, ఇది ఆటోలో కూర్చొని ఉండాలి. అయితే ఫస్ట్ టేస్టీ తేజాన్ని పడేశారు, తర్వాత రోహిణిని, ఆ తర్వాత యష్మిని విష్ణుప్రియను పృథ్వీ కలిసి కింద పడేస్తారు. యష్మి ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఆడతారో చూస్తాను, ఎవరెవరిని పడేస్తారో చూడండి, నన్ను కావాలనే పడేశారు అని బాగా సీరియస్ అయింది. వెనక నుంచి రోహిణి కూడా అవును వాళ్ళిద్దరు ఎలా ఆడతారో చూద్దాం అన్నట్టంటే అక్కడ విష్ణుప్రియ కోపం వచ్చి దానికి ముందు రోజే దానికి ముందు రోజు అక్కడ కిచెన్ గురించి గొడవ పడతారు వాళ్ళిద్దరు. ఇంకా అది ఉంది కాబట్టి విష్ణుప్రియ అరిసిద్ది. విష్ణుప్రియ అరిసిన వెంటనే రోహిణి గారు కూడా అరుస్తారు. ఇద్దరు అలా గొడవ జరుగుతూ ఉన్నప్పుడు నీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది అని చెప్పి విష్ణుప్రియ రోహిణి గారిని అనగానే రోహిణి గారికి బాగా కోపం వచ్చింది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మొన్న ఏమన్నావు, నిఖిల్కి ట్రై చేశాను, నిఖిల్ పర్లేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేశాను అని నాకు చెప్పావు అని చెప్పింది రోహిణి. ఇంకా అక్కడి నుంచి దిగాక పక్కన గొడవ జరుగుతూ ఉండిద్ది రోహిణికి, విష్ణుప్రియకి. చూడాలి అసలు ఎవరికి తప్పు అనేది. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం అయితే విష్ణుప్రియ జెన్యూనా కాదా, హౌస్లో ఉండటం కోసమే అలా ట్రాక్ నడుపుతున్నారా అనేది మాత్రం చూడాలి. ఇప్పుడు రోహిణి గారు చెప్పారు కాబట్టి, రోహిణి గారు చెప్పకముందు మాత్రం జెన్యూన్ అనే అందరూ అనుకున్నారు. ఒకవేళ ఇప్పుడు అది కనుక తను ఒప్పుకుంటే విష్ణుప్రియ, అది మాత్రం అబద్ధం అనే చెప్పాలి. ఎపిసోడ్ చూస్తే కానీ ఏమీ చెప్పలేము. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.